ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణంలో కేటీఆర్ చట్టం నుంచి తప్పించుకోలేడని టీపీసీసీ అధికార ప్రతినిధి చడగాని దయాకర్ అన్నారు. తార్నాకాలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఏసీబీ అధికారులు కేటీఆర్కి ఇచ్చిన నోటీసులో ఎటువంటి రాజకీయ కక్షలకు తావులేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన చేస్తోందని చెప్పారు. ఆర్థిక అరాచకాలకు పాల్పడిన బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. కాగా మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నోటీసులు అందించింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. కేటీఆర్ కు ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులో రాజకీయ కక్షలకు ఎక్కడా కూడా తావులేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షలకు తావివ్వకుండా ఒక ప్రజాస్వామ్యయుతమైన పాలనకు కొలువైంది. కాబట్టి కేటీఆర్ గత 2023లో బీఆర్ఎస్ పాలనలో ఈ కార్స్ రేస్ కుంభకోణంలో నిబంధనలకు విరుద్ధంగా ఫిబ్రవరి 6 నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి ఈ కార్స్ రేసు ఏదైతే పోటీలలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ ద్వారా చెల్లింపు చేసి హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్ధంగా 50 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినటువంటి నేపథ్యంలో ఏసీపీ అధికారుల దర్యాప్తులో తేలిన సందర్భంలో ఆయనపై కేసు నమోదైంది తప్ప ఇది ఎక్కడ కూడా ఇవాళ హరీష్ రావు గారు లేకపోతే ఇంకో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే దాంట్లో అవాస్తవాలు మాట్లాడుతా ఉన్నారు. మీ తప్పిదాల్ని కప్పిపుచ్చుకొని ఇవాళ దర్యాప్తు సంస్థలు తేల్చినటువంటి నిజాలలో ఇవాళ మీరు అవినీతికి పాల్పడి 50 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినటువంటి ఆధారాలు బయటపెట్టినటువంటి సందర్భంలో మీ పైన ఏసీపీ అధికారులు కేసు పెడితే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయ కక్షలు చేస్తున్న అనడానికి చాలా సిగ్గుగా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే, చట్టాల వైపు గౌరవం ఉంటే, న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే మీరు తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే. మీపై మోపబడినటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని మీరు చట్టపరిధిలో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. గుడ్డగాల్సి వాళ్ళ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడేటప్పుడు మీరందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేకుండా ఇవాళ ఒక పొలిటికల్ ఒక డెమోక్రటిక్ వాతావరణాన్ని ఏర్పరిచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఒక శాంతియుత రాజ్యాంగబద్ద పాలనకు కొలువైనటువంటి సందర్భంలో పదే పదే ప్రభుత్వం పైన నిందలు వేయడం అనేది ప్రతిపక్షాలకు సరైంది కాదు. మీ పైన ఏదైతే ఈ కార్స్ రేసులో 50 కోట్ల కుంభకోణానికి పాల్పడి ఇవాళ అవినీతికి పాల్పడి మీరు ఇవాళ ప్రభుత్వంపై నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఏసీబీ ఇచ్చినటువంటి దర్యాప్తులో మీరు కోట్లలో తేల్చుకొని మీపై ఉన్నటువంటి ఏదైతే నేరం రుజువైందో దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వం పైన మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని కూడా బీఆర్ఎస్ నాయకులకు, హరీష్ రావుకు, ఇంకా ఉన్నటువంటి నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి చిన్న కింది స్థాయి నాయకులందరికీ కూడా నేను కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పాలనకు పెద్దపీట వేసింది. ప్రజాస్వామ్య గొంతులను కాపాడుతుంది. ఈ అవినీతికి పాల్పడి చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని అవినీతికి ఇవాళ మీ పైన ఒక పాలన ఉన్నప్పుడు, అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించి ఆర్థిక అరాచకాలకు తావిచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులారా, మీపై ప్రభుత్వం కాదు ఏసీపీ అధికారులు ఇచ్చారు. మీరు కోట్లనే తేల్చుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరు కడిగిన ముత్యమవుతారో లేకపోతే మీపై 50 కోట్ల కుంభకోణంలో జైలుకి వెళ్తారనేది అది కోర్టులు తేల్చుతాయి కూడా కోరుతూ ప్రభుత్వం పైన మాట్లాడేటప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మీరందరూ కూడా కాస్త ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి గురవుతారని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్తే. ఈ క్రమంలో ఏసీబీ తనకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ నేను ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తానన్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల కోసం లండన్, అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను. నేను తిరిగి వచ్చిన వెంటనే వారి ముందు హాజరవుతానన్నారు. ఏసీబీ అధికారులకు కూడా ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలిపారని చెప్పారు. అదే సమయంలో 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసినందుకు ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు కనిపించింది. ఆ అంశంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.